అని చెప్పి నేను భావిస్తాను. పాత కొత్తలది ఎట్లా సమ్మేళనం చూస్తారు? మీరు కూడా అధ్యక్ష పదవి రేస్ లో ఉన్నారు, ప్రధానంగా ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవిని మీరు ఆశిస్తున్నారు. ఎట్లా ఓల్డ్ న్యూ ఇది జరగట్లేదు, తాల్మేల్ అంత బాగా జరగట్లేదు, లేకపోతే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయంటున్నారు. నేను అటువంటి ఒక ఆలోచన నమ్మే వ్యక్తిని కాదు. పార్టీలో చేరిన ప్రతి వ్యక్తి పార్టీ వ్యక్తియే, పాత లేదు కొత్త లేదు. అదంతా కూడా కొంతమంది సృష్టిస్తున్నారు, కొన్ని హౌజెస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కానీ మా పార్టీలో ఇప్పుడు చేరిన వ్యక్తి మా పార్టీ కార్యకర్తనే. కాబట్టి మాకు కొత్త పాత అనేది లేదు. ఎవరైనా అటువంటి ఆలోచనలో ఉన్నారంటే అది చాలా పొరపాటు. అది ఆ నాయకుడు కూడా మీకు చెప్తా ఉన్నాము, అటువంటి ఆలోచన పెట్టుకోకండి. అది పార్టీ పెరుగుదలకు మంచిది కాదు, అది వ్యక్తిగత పెరుగుదలకు కూడా మంచిది కాదు. అటువంటి ఆలోచన మనసు తీసేయాలి. ప్రతి వ్యక్తి పార్టీలో చేరిన వ్యక్తి పార్టీ వ్యక్తియే, అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. నిజంగా కూడా ఇటువంటి ఒక ఆలోచనలో ఉంటే అది మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఒక సీనియర్ కార్యకర్తగా నేను అందరినీ కోరుతాను. అంటే 8 పార్లమెంట్ సీట్లు వచ్చిన అధ్యక్ష పదవి విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? దీనివల్ల మీకు గ్రోత్ కి ఇబ్బంది కదా? చాలా మంచి మూమెంట్ వచ్చింది పార్లమెంట్ లో గెలిచిన తర్వాత. ఈ 8 ఆల్ ఇండియా భరత్ గారు ఇక్కడ ఏదో తెలంగాణ కోసం ఆలోచన జరుగుతుంది కాదు, ఇది ఆల్ ఇండియా పాలసీ. అంటే ఆల్ ఇండియాలో 11 అధ్యక్ష పదవులు కంప్లీట్ చేశారు ఈ పాటికి. తెలంగాణ ఇంకా 11 చేయాలి, ఇంకా 11 చేయాలి. ఆ 11 మన తెలంగాణ ఒకటి ఉన్నది అట్లా. అంతేగాని తెలంగాణకి స్పెషల్ గా డిలే చేసేదానికి లేదు. కానీ కొన్ని టెక్నికల్ గా కొన్ని ఉన్నాయి పార్టీ పద్ధతి. మీరు అధ్యక్షులు అవుతున్నారా? అవి చూద్దాం, పార్టీ నిర్ణయం కదా. నేను అనుకోకుండా రేసులో ఉన్నారా? మన దగ్గర రేసు గీసే ఏముండదు, పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే కదా. పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే. మీరు 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 మీ అంతా మీరు అడగట్లేదా? నాకు అవకాశం ఇవ్వండి అని అడగట్లేదా? నీ అట్లా అడగట్లేదు, ఇస్తే చేస్తావని అంతే. నేనేమి నాకు కావాలని అడగట్లేదు ఎక్కడ కూడా. పార్టీ నాకు ఇస్తే నేను చేస్తా అంతే. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. సో మొత్తాన్ని